విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ బుధవారం చేపట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాటు ప్రభుత్వ పాఠశాలలకు వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు వెళ్లి బంద్ చేయించారు. ఇక అంతకంటే ముందు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వామపక్షాల బంద్ నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. విద్యారంగానికి అధిక బడ్జెట్ను కేటాయించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్, ఏఎఫ్డిఎస్, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలు బంద్ చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలి. విద్యా హక్కు చట్టం జీవో నంబర్ 1ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు కళాశాల యాజమాన్యులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వామపక్ష విద్యార్థి